అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురంలో వైసీపీ టీడీపీ వర్గాలు పరస్పర దాడులకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన కొందరు గాయపడ్డారు. అలాగే వారిని అదుపు చేసే క్రమంలో పోలీసులు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఇదిలా ఉంటే వాట్సాప్ గ్రూపుల్లో గోపిరాజు రెచ్చగొట్టే విధంగా మెసేజ్ పెట్టడంతో రావిచెట్టు సెంటర్లో ఇరు వర్గాల వారు పరస్పర దాడులకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. ఈ ఘర్షణలో కొందరికి గాయాలయ్యాయి. దీంతో వైసీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి, టీడీపీ నాయకుడు ఆకుల రామకృష్ణ తదితరులు పోలీస్ స్టేషన్కు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొత్తపేట డీఎస్పీ కేవీ రమణ వారితో చర్చలు జరిపారు. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. దీంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. నిన్న ఎలక్షన్ సందర్భంగా గబ్బర్ సింగ్ అనే టీడీపీ కార్యకర్త అండ్ గోపిరాజు వాళ్ళిద్దరికి కూడా చిన్న ఘర్షణ జరిగింది. అది అయిన తర్వాత అది సమసిపోయింది. అది తర్వాత వాళ్ళు ఛాలెంజ్ చేసుకుంటూ ఈరోజు రెండు గ్రూపులు కూడా ఒక మెయిన్ ఈ గోపిరాజు అయినా ఏదో వాట్సాప్లో వాళ్ళ కార్యకర్తలకు ఈరోజు అందరూ మరి మనం గుమ్మికూడండి, మనం ఈ విషయం మీద ఏదైనా తేల్చుకుందాం అని చెప్పేసి ఆయన ఒక మెసేజ్ పెట్టడం, అది ఆయన చెప్పే దాని ప్రకారం వాళ్ళ కార్యకర్తలు పెట్టానని ఆయన చెప్పాడు. బట్ అందులో తెలుగుదేశం నాయకులు దమ్ముంటే వాళ్ళు కూడా రావాలని అందులోనే ఉండటం వలన వారు కూడా రెండు గ్రూపులు కూడా అక్కడ సెంటర్కి రావడం జరిగింది. మాకు ముందు జాగ్రత్తగా మా ఎస్ఐ గారు అనే టీం మొత్తం వాళ్ళు వచ్చి రెండు గ్రూపులు కూడా గొడవ పడుతుండగా మా ఎస్ఐ గారు వచ్చి మైల్డ్ వాళ్ళందరూ ఫోర్స్ యూజ్ చేసి వాళ్ళందరినీ కూడా డిస్పర్స్ చేయడం జరిగింది. ఈ దీంట్లో మా ఎస్ఐ గారికి కూడా చిన్న దెబ్బ తగిలింది. అలాగే ఒకరిద్దరికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. పెద్ద ఇది కాన్స్టిట్యూషన్ ఏం లేదు. బట్ ఇందులో బోత్ పార్టీస్ లీడర్స్ కూడాను ఈ కాన్స్టిట్యున్సీ లీడర్స్ కంటెస్ట్